నమస్కారం. ఎందుకంటే హిందువులందరూ రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అర్జీ పెట్టేసుకుంటే వాళ్ళు వెళ్ళి బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడతారు. ఇది కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ గారు చెప్పింది. అర్జెంటుగా విహెచ్పి వాళ్ళు కూడా ఇదేదో ఫాలో అయిపోతే బెటరేమో కదా సార్. అదే వీళ్ళ దగ్గర అడగాలి ఉండే. 26/11 జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఒక బాంబు వేశారా పాకిస్తాన్ మీద? ఒక ఎయిర్క్రాఫ్ట్ పంపించారా? ఒక మిసైల్ ఫైర్ చేశారా? 26/11 జరిగినప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఏమైందంట? ఇప్పుడు ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి ఉంటే ఏం చేస్తారంట? బాంబు వేస్తారా? నాకు అర్థం కాదు వీళ్ళ లాజిక్. ఒక దేశం ఇంకో దేశంతో డీల్ చేస్తున్నప్పుడు సరే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, గాజాలో ఇజ్రాయలీ హాస్టేజెస్ ని చంపినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి బాంబు వేశారు. అది ఎందుకు వేశారంటే గాజా దగ్గర అక్కడున్న హమాస్ దగ్గర అసలు ఏం లేదు, వాళ్ళ దగ్గర మిసైల్ లేదు, ఏం లేదు, పాత ఏదో మిసైల్స్ ఉంది. మన బంగ్లాదేశ్ మీద రేపు వెళ్ళి బాంబు వేస్తే వాళ్ళు ఊరుకుంటారండి? మనకు కావాల్సిన ఏం చేయాలంటే డిప్లొమాటిక్ ప్రెషర్ పెట్టాలి. అది చేస్తున్నాం మనం చాలా మటుకు. మనకు కావాల్సిన ఈ ప్రెషర్లన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి దాని మీద వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాం. ఈయనకి ఏం కావాలంటే ఇమ్రాన్ మసూద్కి ప్రియాంక గాంధీ వాద్రా ప్రధానమంత్రిగా ఉంటే అది ఎప్పుడు కాదులే, ఆమె వెళ్ళి అక్కడ బాంబు వేస్తా అంట. ఆమె ఇందిరాగాంధీ అంట, ఇందిరాగాంధీ లాగా ఆమె వెళ్ళి చేస్తాను. ఇందిరాగాంధీ చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది మనం చూస్తున్నాం. ఇంకొక దయ్యాన్ని తయారు చేసాం మనం, అక్కడ ఇంకొక జిన్ను తయారు చేసాం మనం. ఇది వీళ్ళ సంగతి. వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఇది వాసుదేవన్ గారు. మనకు అర్థమైంది. దీని తర్వాత ఆయన స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నాడు, మీరు చూసారా? నేను అట్లా చెప్పలేదు, ప్రియాంక వాద్రా అని చెప్పలేదు, రాహుల్ గాంధీ కూడా మా లీడరే అంటున్నారు. సో వాళ్ళ పార్టీలో ఒక ఇంటర్నల్ పాలిటిక్స్ నడుతుంది. మీకు గుర్తుంటుంది, ఈ పార్లమెంట్ సెషన్ లో లాస్ట్ కి వచ్చేదాకా రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి BMW షోరూమ్ లో కూర్చున్నప్పుడు, ఫ్యాక్టరీలో కూర్చున్నప్పుడు ప్రియాంక వాద్రా వచ్చి నితిన్ గడ్కరీని కలిశారు. ఏదో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో హైవేస్ గురించి మాట్లాడడానికి. ఆయన అన్నారు, పార్లమెంట్ లో అన్నారు ఆయన, నాకు ఏం ప్రాబ్లం లేదండి, మీరు ఎప్పుడు కావాలంటే నాకు ఆఫీస్కి రండి, మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ అన్నారు. ఆమె కరెక్ట్ అని చెప్పి ఆమె వచ్చేసింది. దాని తర్వాత మనం చూసాం, ఓం బిర్లా గారు ఒక మీటింగ్ పెట్టారు, చాయ్ మీటింగ్ పెట్టారు, చాయ్ పే చర్చ. దాంట్లో కూడా ప్రియాంక వాద్రా కనిపించింది. అక్కడ ఆమె వచ్చి కలిసి అందరితో కలిసి మోదీ గారు, అమిత్ షా గారు అందరు కూర్చున్నారు, స్పీకర్ ఓం బిర్లా కూర్చున్నారు, చాలా హ్యాపీగా నవ్వుకున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏం క్రియేట్ అయిందంటే, కాంగ్రెస్ లో ప్రియాంక వాద్రా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు మోదీతోని, కానీ రాహుల్ గాంధీ ఆ టైంలో కనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఒక ఇంటర్నల్ పాలిటిక్స్ మొదలైంది. ఎవరిని లీడర్ గా ప్రొజెక్ట్ చేయాలి? ఎందుకంటే 95 ఎలక్షన్ ఓడిపోయిన రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయాలన్నా, లేకుంటే ఇంకా రాబోయే ఎలక్షన్ లో ప్రియాంక వాద్రాని ముందుకు తీసుకురావాలి? ఇది ఒక ప్రశ్న వాస్తవంగా. ఇది కరెక్ట్, ఎందుకంటే చాలా మటుకు వాళ్ళ పార్టీలోనే రాహుల్ గాంధీతో చాలా విసుకొచ్చేసారు వాళ్ళ పార్టీ వాళ్ళకి. ఈయన ఏ ఒక ఎలక్షన్ కూడా గెలవలేకపోతున్నారు, ఎప్పుడు చూసినా ఓట్ చోరీ అని చెప్తున్నాడు. మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు, గోవాలో జరిగిన కొన్ని ఎన్నికల్లో అక్కడ బ్యాలెట్ పేపర్ యూజ్ చేశారు. గోవాలో జరిగిన ఎన్నికలు అక్కడ బీజేపీ గెలిచారు. ఇప్పుడు ఆయన అది కూడా చెప్పలేడు, అక్కడ ఓట్ చోరీ జరిగిందా, అక్కడ ఈవీఎం ఇది చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అడిగారు కదా బ్యాలెట్ పేపర్ కావాలని. ఈవెన్ ప్రియాంక వాద్రా అడిగారు, తీసుకొచ్చాం కదా, ఏమైంది, మళ్ళీ ఎందుకు ఓడిపోయారు, ఇంకా కొత్త ఎక్స్క్యూజ్ తీసుకొస్తారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, వీళ్ళ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువ, వాళ్ళకి ఒక క్రెడిబుల్ లీడర్ లేదు. వాళ్ళ పార్టీ గెలిపించడానికి ఒక లీడర్ లేదు. ఆలోచించండి, ఎక్కడ లేని నితిన్ నబీన్, ఆ పేరు మనం కూడా వినలేదు దీనికన్నా ముందు. నితిన్ నబీన్ ని తీసుకొచ్చి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చేశారు, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు తర్వాత ఆయన నార్మల్ ప్రెసిడెంట్షిప్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ప్రాబ్లం లేదు వాళ్ళకి. జగత్ ప్రసాద్ నడ్డా అని మనిషిని చాలా మందికి తెలుసు, ఇప్పుడు తెలుసు, కానీ ఆ టైంలో ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఎవరికి తెలియదు ఆయన గురించి. జానా కృష్ణమూర్తి ఎక్కడి నుంచి వచ్చారో నార్త్ లోనే ఎవరికి తెలియదు. జానా కృష్ణమూర్తిని పార్టీ ప్రెసిడెంట్ చేశారు. బంగారు లక్ష్మణ్ ని కూడా పార్టీ ప్రెసిడెంట్ చేశారు బీజేపీ. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ పార్టీలో మూడో మనిషికి స్థానం లేదు. మూడో అంటే నాలుగో అనుకోండి కావాలంటే. ఎందుకంటే ఓన్లీ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఆర్ సోనియా గాంధీ. నాలుగో ఒక మనిషికి ప్రసక్తే లేదు. అంటే వీళ్ళు పార్టీని కల్పించడం ఖర్గే గారితో కాదని చెప్పేశారు ఇమ్రాన్ మసూద్. ఇవన్నీ ఇలా ఉంటాయి సార్. ఇప్పుడు సురేష్ గారు, ప్రియాంక గాంధీ భర్త ఆయన రాబర్ట్ వాద్రా ఆయన మాట్లాడుతూ
ప్రియాంకకి రాజకీయ భవిష్యత్తు ఉంది, ఏదో ఒక రోజు ప్రజలు ఆవిడని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మళ్ళీ ఆయన ఎందుకు అగ్గిబుల్ల గీశాడు అవతల నుంచి? ఆయన కావాలి కదా, ఆయన ఎన్ని రోజులు పక్కన చైర్లో కూర్చుంటాడు. ఆయన కూడా చెప్పుకుంటూ నడవాలి కదా, మా భార్య ప్రధానమంత్రి అవుతుందని. మా బ్రదర్ ఇన్ లా యూజ్లెస్ ఫెలో, వాడు పనికి రాడు, మా భార్య ఏమో ప్రధానమంత్రి కాబోతుందని. న్యాచురలీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రాబర్ట్ వాద్రాకి తెలిసిందే. ఆయన లండన్ లో తీసుకున్న ఇల్లు పెద్ద మ్యాన్షన్, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందో అందరికి తెలిసిందే. దాని మీద కేసు నడుస్తుంది. అది కాకుండా స్కైలైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ ఆ టైంలో హర్యానాలో ఉన్న ల్యాండ్ అంతా కొనుక్కున్నారు. ఈయన ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొనుక్కుంటున్నారు. మన తెలంగాణలో కూడా ఒక ఎక్స్ మంత్రి ఉన్నారు, ఆయన పేరు నేను తీసుకోను ఇక్కడ. ఇప్పుడు మన ఊర్లలో వీళ్ళు డెకాయిట్లు వస్తే మా మహిళల్ని ఎక్కడో దాచుకుంటారు ఇంటి లోపల. అరే వీడు వచ్చారని చెప్పి, డెకాయిట్ వచ్చాడు, దొంగ, వాళ్ళు ఏం చెప్తారు, గబ్బర్ సింగ్ టైప్ ఎవరో వచ్చారని చెప్పి. కానీ మన మంత్రి గారు వస్తే ఆ టైంలో, ఆయన మంత్రి ఉండేప్పుడు, ఆయన రాగానే భూమిని దాచుకుంటారు. ఇది రాబర్ట్ వాద్రా సంగతి కూడా ఇదే. రాబర్ట్ వాద్రాకి ఏంటంటే ఆయనకు చాలా రోజులు పాపం వెయిట్ చేస్తున్నారు, ఒక సీట్ కూడా ఇవ్వట్లేదు, ఒక రాజ్యసభ నామినేషన్ ఇవ్వట్లేదు. ఆయన ఎన్ని రోజులుగా అన్ఎంప్లాయిడ్ గా కూర్చుంటారండి, అర్థం కాదు. ఏదో ఒక రాజు ఆయన కూడా జాబ్, ఒక ఉద్యోగం ఇవ్వాలి కదా మీరు. అట్టి ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినా చేయాలి కదా, అది కూడా చేయట్లేదు మీరు. ఆయన పేరే తీసేశారు పిల్లల పేరు నుంచి, వాద్రా పేరు లేదు వాళ్ళకి. వాళ్ళ పేర్లు రెహాన్ రాజీవ్ గాంధీ అని చేసేసారు. పాపం రాబర్ట్ వాద్రా. ఆలోచించండి, యూ థింక్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దానికోసం ఆయన కూడా ఒక పాయింట్ పెడుతున్నాడు, ఎస్ ప్రియాంక వాద్రా క్యాన్ బి ద ప్రైమ్ మినిస్టర్. అంటే వీళ్ళు కోరుకుంటే అయిపోతుందండి ప్రధానమంత్రి. దేశ ప్రజలు ఓటేయతా వీళ్ళకి. 1984 నుంచి ఇవాళ దాకా వాసుదేవన్ గారు, వీళ్ళకు మెజారిటీ రాలేదు ఇప్పుడు దాకా ఈ పార్టీకి. ఆలోచించండి, ఆన్ దర్ ఓన్ మెజారిటీ రాలేదు. ఏ రోజు రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్ గెలిచారు, ఇందిరాగాంధీ అసోసియేషన్ సింపతిలో, ఆ రోజు జరిగిన 400 సీట్ల తర్వాత ఇవాళ దాకా ఈ పార్టీకి మెజారిటీ రాలేదు. ఎప్పుడు కోalition గవర్నమెంట్ నడిపించారు వీళ్ళు లాస్ట్ 2014 దాకా. దాని తర్వాత మోదీ గారు చూసుకున్నారు. ఇప్పుడు ఇది ప్రాబ్లం వీళ్ళది. ఈ పార్టీకి ఎలక్షన్ గెలవడం అనేది ఒక ఐకాన్ లేదు వీళ్ళ దగ్గర. ఒక అమిత్ షానో, ఒక నరేంద్ర మోదీనో, ఇప్పుడు ఎవరైనా ఉండనియండి. మొన్న బీహార్ ఎలక్షన్ ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా సార్ వీళ్ళకి క్రైసిస్ మేనేజ్మెంట్ అడ్రస్ చేయడానికి. ప్రణబ్ ముఖర్జీ గారు, అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది, మోతిలాల్ వోరా, చాలా మంది ఉండేవారు కదా ఒకప్పుడు. కరెక్ట్, వాళ్ళు ఎక్కడున్నారు ఇవాళ? వాళ్ళైతే స్వర్గవాసం అయిపోయారు వాళ్ళందరూ. కానీ ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోలేదు కదా. ప్రణబ్ ముఖర్జీ గారు ఆ కరెన్సీ నోట్ స్కామ్, పాకిస్తాన్ లో ఐఎస్ఐ దొంగ నోట్లు కొడుతున్నారు మన మిషన్ పెట్టి అని చెప్పేసి ఆ కంపెనీని సస్పెండ్ చేసినప్పుడు, లండన్ లో ఉన్న కంపెనీని సస్పెండ్ చేసినప్పుడు ఇక్కడ చాలా మందికి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేసింది. ఆయన ఎట్లయినా మార్చి చిదంబరం మళ్ళీ తీసుకురావాలని చెప్పి తీశారు. మనకు అందరికి తెలిసింది ఆ స్టోరీ. అది దురంధర్ మూవీలు చూపిస్తారు. అది సీట్ చూపారు కానీ అక్కడ దొంగ నోట్లు కొట్టి చూపిస్తారు వాళ్ళు. మన అందరికి తెలిసింది. వీళ్ళ పార్టీలో వీళ్ళు ఒక్కరే కాదు, జార్జ్, ఆ టైంలో ఆస్కర్ ఫెర్నాండెస్ ఉండే, మోతీలాల్ వోరా ఉండే, అహ్మద్ పటేల్ అండి అందరికన్నా బెస్ట్. అహ్మద్ పటేల్ వాజ్ ద మ్యాన్ టు గో. ఏ క్రైసిస్ వచ్చినా ఆయన డీల్ చేస్తుండే. కానీ ఇప్పుడు అహ్మద్ పటేల్ లాగా ఒకరు ఉన్నారా వాళ్ళ దగ్గర? లేదు. కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఆయన అయితే ఆయన ఇచ్చే ప్రతి అడ్వైస్ డిజాస్టర్ పార్టీకి. ఇదే ఆయన ప్రాబ్లం అన్నమాట. కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్ లో బాగా పర్ఫార్మ్ చేస్తే క్రెడిట్ తీసుకుంటాడు ఇమీడియట్ గా. మేము బాగా చేశాం. లాస్ట్ ఎలక్షన్ లో, అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు కనిపించలేదు ఈ మంచి ఎక్కడ కేరళలో. ఇది వీళ్ళ ప్రాబ్లం వాసుదేవన్ గారు. వీళ్ళ పార్టీలో ఒక లీడర్షిప్ క్రైసిస్ వచ్చేసి 95 ఎలక్షన్లు, ఇంకా 5 ఎలక్షన్లు అయితే రాహుల్ గాంధీ సెంచరీ కొడతారు. ఇప్పుడు కూడా ఆయన యంగ్ మ్యాన్ అని పిలుస్తారు. పార్లమెంట్ సెషన్ లో ఉన్నప్పుడు ఆయన మాయమైపోతారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అలయన్స్ పార్ట్నరే. వాళ్ళ సిపిఎం లో మీడియా పర్సనాలిటీగా ఉన్న వాళ్ళ సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ కేరళ నుంచి, ఆయన అడిగారు ఈయన పార్లమెంట్ లో ఉండాల్సింది కదా, ఈ జయరాంజీ బిల్లు అని డీల్ చేస్తున్నప్పుడు ఇది ఎక్కడ మాయమైపోయింది. జాన్ బ్రిటాస్ అని అడుగుతున్నాడు కదా ఆయనప్పుడు. ఈయన కూడా మసూద్ కూడా శశి థరూర్ గురించి మళ్ళీ మాట్లాడతాడు ఆయన. అదొక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు ఈయనైతే డైరెక్ట్గా అడుగుతున్నాడు జాన్ బ్రిటాస్, ఏంటండి ఎక్కడున్నారండి, ఇన్ని కీలకమైన బిల్లుల మీద చర్చ జరుగుతుంటే మీరు ఎక్కడున్నారని. కరెక్ట్, దాని తప్పేముందండి వాసుదేవన్ గారు? అడగాల్సింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన, ఏదో ఎంపీ కాదు. ఎంపీ అంటే మనం చెప్పుకోవచ్చు, ఓకే సరే ఆయన ఎంపీ కదా, ఆయన ఒక హాలిడేకి వెళ్ళిపోయింది పోనీ అని. లీడర్ ఆఫ్ అపోజిషన్ మెయిన్ ఒక ఇంత ఇంపార్టెంట్ బిల్ మీద చర్చ నడిచినప్పుడు రాత్రి 1 గంట 2 గంటలకు ఈయన మాయమైపోయింది.
ఆయన ఏమన్నా బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడా సార్ ముందరే? మ్యాచ్ నేను ఫిక్సింగ్ నేను ఉన్నాను, మీరు ఇల్లు పాస్ చేసుకోండి, నేను ఉన్నానని. ఇది ఈయనది ఏంటంటే ప్రాబ్లం రాహుల్ గాంధీ, ఈయన ఎప్పుడు అంటారు చూడండి, మోదీ గారు నన్ను చూడంగానే భయపడతారు, మోదీ గారు చేయని ఇట్లా వణుకుతాయి, అమిత్ షా నన్ను చూడంగానే ఏడుస్తాడు. ఎవరు ఏడుస్తున్నారు అందరికి తెలిసిందే. ఈయన అమిత్ షా మాట్లాడుతున్నా కూడా వాకౌట్ చేసేస్తాడు పార్లమెంట్ నుంచి. ఎందుకంటే ఆయన వినడానికి ఆయనకి ఏం చెప్తారు, ఒక కెపాసిటీ లేదు ఆయన. ఇది రాహుల్ గాంధీ ప్రాబ్లం. వీళ్ళది ఏంటంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, సిద్ధరామయ్య గారి నుంచి, డికే శివకుమార్ నుంచి వీళ్ళందరూ భజన పాడాల్సిందే. పొద్దున్న లేచి రాహుల్ గాంధీ లాగా లీడర్ ఎవరు లేరు లోకంలో, ఆయనే భారత ప్రధానమంత్రి కావాలి, ఆయనలాగా ఇంకెవరు ప్రధానమంత్రి కాలేదని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ప్రజలు నమ్మట్లేదు కదా. ప్రజలు ఇప్పుడు దాకా ప్రతి ఎలక్షన్ లో ఓడిస్తున్నారు రాహుల్ గాంధీ. దానికి ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని అది ఓట్ చోరీ, అది ఇది అని చెప్పుకొని ఎవరో కట్టుకుంటారు. ఇదే అడగాల్సింది మనం. మొన్న కేరళలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో బాగా పర్ఫామ్ చేశారు యూడిఎఫ్, అంటే కాంగ్రెస్ కాదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ మోస్ట్లీ. అప్పుడు అక్కడేం ఓట్ చోరీ జరగలేదండి. ఇప్పుడు రాబోయే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో మమతా బెనర్జీ లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేస్తుంది, ఈసారి కూడా ఆమె బాగా పర్ఫామ్ చేస్తే అప్పుడు ఓట్ చోరీ అన్నారు కదా, అప్పుడు మాట్లాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు అన్ని బాగుందంటారు. అక్కడ బీజేపీ గెలిచింది అనుకోండి వెస్ట్ బెంగాల్ లో, ఇప్పుడు ఈ దొంగ ఓటర్లు అందరూ తీసేస్తున్నారు కదా లిస్ట్ నుంచి, బీజేపీ గెలిచింది అనుకోండి. ఒక సిచ్యువేషన్ తీసుకుందాం, అప్పుడేమంటాడు అంత ఓట్ చోరీ, ఇది కావాలని చెప్పి ఇంతమంది ఓటర్ని తీసేసింది లిస్ట్ నుంచి, దానికోసం బీజేపీ గెలిచింది. అరే ప్రతి స్టేట్ లో తీసేస్తున్నారు అన్న ఆయన. ఈవెన్ మధ్యప్రదేశ్ 45 లక్షలు, ఓకే, ఇంకా కూడా కోటి మంది, ఉత్తరప్రదేశ్ 2 కోట్ల దాకా తీసేస్తా అంటున్నారు, ఫైనల్ నంబర్ రాలేదు. ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నారు. ప్రాబ్లమ్ ఇస్ ఒక పార్ట్ టైం పొలిటీషియన్ వాసుదేవన్ గారు, రిలక్టెంట్ పొలిటీషియన్. ఆయన ఎందుకు తీసుకొచ్చారో ఎవరికి తెలియదు, ఆయన ఎందుకున్నారో ఆయనకే తెలియదు. ఏమన్నా అంటే ఐ వోక్ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అంటారు, ఇన్ ద ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటారు, ఏదేదో స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరి కోసం నిద్రలేస్తాడు అర్ధరాత్రి, నడిరాత్రి? అదే కదా, లాస్ట్ నైట్ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పారు ఆయన, ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది. అది కాకుండా మీరు చూడండి, ఆయన ప్రతి డిబేట్ లో ఆయన వచ్చి ఒక డ్రామా లాగే చేస్తాడు, ఏదో థియేటర్ లో పర్ఫార్మెన్స్ ఇస్తారు చూడండి, డ్రామా కంపెనీలో అట్లాంటి ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రిపేర్డ్ స్క్రిప్ట్, అది అన్ని పాయింట్స్ అన్ని ప్రిపేర్డ్ గా ఉంటుంది. అది మీ కెపాసిటీ ఎట్లా ఉండాలంటే వాసుదేవన్ గారు, మీ అపోనెంట్ మాట్లాడుతున్నప్పుడు మీకు వినాల్సిన కెపాసిటీ ఉండాలి. దాట్ ఈస్ హాల్ మార్క్ ఆఫ్ ఎ ట్రూ లీడర్. ద అబిలిటీ టు లిజన్ అంటారు ఇంగ్లీష్. అంటే మీ ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, మీ వ్యతిరేకంగా ఉన్న పార్టీ మీ మీద మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ లీడర్ స్పీచ్ ఇస్తున్నాడు, మీకు వినాల్సిన కెపాసిటీ ఉండాలి. అది రాహుల్ గాంధీకి లేదు. ఇదే కదా బాధ ఆయనకు ఆ కెపాసిటీ లేదు. ఆయన ఏడవడము, ఆయన నా మాట ఎవరు పట్టించుకోవట్లేదు, పార్లమెంట్ లో నన్ను మాట్లాడనీయట్లేదు. ఇంకొకటి సార్, ఇంకొకటి జర్మనీ వెళ్ళి యాంటీ ఇండియా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఏంటి? అక్కడ ఇంకోటి మనకు ఆ ఫోటో కూడా వచ్చింది, జాసోరస్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ తోటి, అంటే డైరెక్ట్ కాకపోయినా ఆ ఫౌండేషన్ వాళ్ళతోటి కలిసి ఈ అటెండెడ్ ప్రోగ్రామ్. ఇంత అప్పుడు మాంసం తిన్నాం కదా అని మెళ్ళో ఎముకలు వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు కదా, జాసోరస్ తోటి వెళ్తే వెళ్ళండి, ఎందుకంటే మీకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి జనాలు అందరూ. కానీ వెళ్ళినట్టు మళ్ళీ జనాలకి ఎవరికి ఇంకా అనుమానం రాకుండా మళ్ళీ ప్రూఫ్ కూడా, ఫోటోలు కూడా ఉన్నాయి కదా. అక్కడ BMW కంపెనీకి వెళ్ళి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అంతా పడిపోయింది, భారతదేశంలో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు. అదే నవంబర్లో మన యునైటెడ్ స్టేట్స్ కి మాక్సిమం లాస్ట్ 3-4 నెలల్లో టారిఫ్ పడిన తర్వాత కూడా ఇంక్రీజ్ అయిందని మనం ఇంకో ప్రోగ్రామ్ లో మాట్లాడాము, మనం గుర్తుంటుంది. అవును, మిషనరీ పార్ట్ దాంట్లో ఫస్ట్ అండ్ 2 మిషనరీ పార్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేశాం. గుడ్స్ అండ్ మిషనరీ ఎవరు తయారు చేస్తారండి? చైనా వాళ్ళు తయారు చేస్తారు. మనం తయారు చేసి మనం పంపించాం. ఎందుకు? ఇదే BMWకి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర చెన్నైలో ఒక ప్లాంట్ ఉంది, కార్లు తయారు చేస్తారు అక్కడ, BMW కార్లు. రాహుల్ గాంధీకి బహుశా తెలియదు అది. అంటే ఈయన ఏం మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే అదే BMW ద్వారా ఏం చెప్తారంటే మీరు పనిచేయట్లేదు భారతదేశంలో. 90,000 కార్లు అమ్మారు ఇప్పుడు 10 సంవత్సరాలు. ఎక్కడి నుంచి అమ్మారు వాళ్ళు? జర్మనీలో తయారు చేశారు. ఇది ఇది ఏం చెప్తారు, ఈయనకి ఎవరో రాసిస్తాడు స్పీచ్, అది కూడా శాంపిట్రోడా మనకు అందరూ తెలిసిందే, సుమన్ దూబే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు తోడు.
వాళ్ళు రాసిచ్చిన కథ ఏం చెప్తారు? రణదీప్ సుర్జేవాలా. చెప్తాడు. మీరు చూడండి, రాహుల్ గాంధీ కెమెరా లేకుండా మీకు కనిపించడు. ఎక్కడ కెమెరా పెడితేనే రాహుల్ గాంధీ వస్తాడు. మన దగ్గర ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే కొన్ని గ్యాంగ్లు ఉంటాయి రెగ్యులర్ గా. వాళ్ళు ఎప్పుడు చూడండి పొద్దున 9 వచ్చి కూర్చుంటారు, అందరూ వచ్చేదాకా ధర్నా మొదలు పెట్టారు. అన్ని టెలివిజన్ ఛానల్స్ వచ్చిన తర్వాత అడుగుతారు, అందరు వచ్చేస్తారు, అయ్యే సార్ ఇంకా ఇద్దరు వస్తున్నారు, వెయిట్ చేయండి. అందరు వచ్చిన తర్వాత ఒక స్లోగన్ కొడతారు, జిందాబాద్ అది ఇది అంటారు. దాని తర్వాత వాళ్ళు కెమెరా ఆఫ్ చేయగానే 5 నిమిషాల తర్వాత ఒక బయట ఇచ్చేసి, సౌండ్ బయట ఇచ్చేసి, అందరు లంచ్ చేసి వెళ్ళండి అని చెప్పేసి ఖతం అయిపోతుంది. ఇది రాహుల్ గాంధీ. ఇది కూడా కెమెరా ఉంటే ఆయన నీళ్ళలో దుక్కుతాడు, ఆయన సైకిల్ నడిపిస్తారు, మోటార్ సైకిల్ మీద కూర్చుంటాడు, అన్ని చేస్తారు. కెమెరా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన అందరూ చూడాలి నన్ను అని చెప్పి. దానికోసం పార్లమెంట్ లో చూడండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉంటాడు, ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్న అమిత్ షా గారి, నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు వాకౌట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ స్పీచ్ మళ్ళీ నేను ఇంటరప్ట్ చేయలేను కదా, వాళ్ళు డొల్లి చేసుకుంటే కెమెరా నా వైపు రాదు కదా, మోదీ గారిని చూపిస్తారు అప్పుడు, మరి నేనేం చేసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతాడు పార్లమెంట్ నుంచి. ద అబిలిటీ టు లిసన్ రాహుల్ గాంధీలో లేదు. హీఈస్ నాట్ అ లీడర్. మరి అందరు తెలిసిందే, ఫోర్స్డ్ లీడర్. కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి తెలుసు ఈయన ఒక పెద్ద లయబిలిటీ పార్టీ, అసెట్ కాదు. ఒక లీడర్షిప్ క్వాలిటీ లేదు ఆయన. ఏంటంటే ముందు ముఘల్స్ ఎట్లా ఉండే, ముందు రాజులు ఎట్లా ఉంటుండే, వాళ్ళ నాన్న తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మళ్ళీ కొడుకు, కొడుకు తర్వాత కొడుకు, అట్లా అదే నడుస్తుంది ఆ పార్టీలో, ఇంకేం లేదు. సో యాజ్ లాంగ్ as కాంగ్రెస్, ఏ రోజు కాంగ్రెస్ రియలైజ్ చేస్తారో దట్ రాహుల్ గాంధీ ఈజ్ అ ఫెయిలియర్, ఆయన బదులు ఇంకొకరిని తీసుకొచ్చి పార్టీ లీడర్ గా చేయడం, ఖర్గే గారి లాగా కాదు. ఖర్గే గారు రబ్బర్ స్టాండ్, మన్మోహన్ సింగ్ లాగా. మన్మోహన్ సింగ్ రోబో, సోనియా గాంధీ ఏం చెప్తే వింటుంటే ఆయన ఫైల్స్ అని సోనియా గాంధీ సెక్రటరీ పులక్ చాటర్జీ వచ్చి తీసుకెళ్లిపోతుండే. ఆలోచించండి, పిఎంఓ నుంచి ఫైల్స్ తీసుకెళ్తుండే సోనియా గాంధీ దగ్గరికి అప్రూవల్ కోసం. ఏది దిస్ ఇస్ ద వయలేషన్ ఆఫ్ ఓత్. ఆమెకే అథారిటీ లేదు ఫైల్స్ తీసుకెళ్ళడానికి. అక్కడ మనం ఇప్పుడు చూసాం, నెహ్రూ మ్యూజియం అండ్ లైబ్రరీ నుంచి నెహ్రూ గారి లెటర్ అన్ని తీసుకెళ్లిపోయారట. అన్ని ఎత్తుకెళ్ళిపోయారు. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆస్తి అది. ఎట్లా అది వ్యక్తిగతంగా తీసుకెళ్తారండి? వాళ్ళు ఎలా ఇంటికి తీసుకెళ్తారండి? ఆమె ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షీ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్? నో. ఆమెకి ఎవరిచ్చారు అథారిటీ? మన అందరికి తెలుసు. ఆమె టైంలో ఏమేం చేసింది, కంప్లీట్లీ మన్మోహన్ సింగ్ గారిని ఒక రబ్బర్ స్టాంప్ లాగా తయారు చేసి, రోబో లాగా తయారు చేసి పక్కన కూర్చోబెడితే ఏం చేయమంటే చేస్తాడు పాప ఆయన. ఇది కాదు ప్రాబ్లం. అంటే మన దేశం ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఇంత దయనీయమైన స్థితి ఉంటే చివరికి సిపిఎం సంఖ్యాపరంగా ఇలకన చాలా తక్కువ ఉన్న ఒక సిపిఎం ఎంపీ ఆయన అడిగాడు, అయ్యా ముఖ్యమైన బిల్లులు విబీజీ రామ్జీతో పాటు ఈ ఇతరత్ర ఇంపార్టెంట్ బిల్స్ నడుస్తుంటే మీరు ఏంటి దేశంలో లేరని సిపిఎం చేత కూడా అడిగించుకున్నాడు ఆయన. అంటే ఈయనకి ఏమైనా వేరే ప్లాన్ ఉందా సార్? అంటే ఎస్ఐఆర్ జరిగింది కదా, వెస్ట్ బెంగాల్లో 1 కోటి, రేపు యూపీలో మీరు అన్నట్టు ఒక 2 కోట్లు, ఇక చిన్న చిన్న మిగిలిన రాష్ట్రాలు, గుజరాత్లో 47 లక్షలు, ఇట్లా తేలుతున్నాయి, ఒకటొకటి లెక్క తేలుతోంది. మరి అంటే పార్టీని పూర్తిగా ఏదైనా చేసేద్దామని డిసైడ్ అయిపోయారండి ఈయన? అదే కదా, ఈ పార్టీని ఆయనకు తెలిసిపోయింది ఆ పార్టీకి ఫ్యూచర్ లేదని, చాలా క్లియర్ గా తెలిసిపోయింది. ఫ్యూచర్ ఏం లేదు, నేను ఇక్కడ ఉండి కూడా ఏం చేయలేను, నేను లేనప్పుడు వాళ్ళు ఇంకో ఎవ్రీ ఎలక్షన్ ఇవాళ దాకా ఒక్క ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ఎప్పుడైనా తీసుకున్నారా, ఒక క్రెడిట్ తీసుకున్నారా దాన్ని? లేకుంటే అంటే మాతో తప్పైంది, తప్పు జరిగింది, దానికోసం మేము ఓడిపోయాం ఎలక్షన్ అని చెప్పి ఎక్కడైనా చెప్పారా ఇవాళ దాకా? ఎక్కడ చెప్పలేదు. అదే కదా బ్రిటాస్ అన్నారు ఇప్పుడు, మిగతా హీ వాజ్ నాట్ అలోన్, అదర్ పొలిటీషియన్స్ ఆల్సో ఫ్రమ్ ఇండియా బ్లాక్ ఫెల్ట్ ద సేమ్ వే అంటున్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఫెడప్ అయిపోయారు. ఈ క్యాలెండర్, వింటర్ సెషన్ క్యాలెండర్ ఎప్పుడో తెలుసు ఈయనకి, రాహుల్ గాంధీకి. ఏదో లాస్ట్ మినిట్ లో ఒక డిస్కౌంట్ టికెట్ వచ్చింది తప్పి జర్మనీకి టికెట్ తీసుకోలేదా? ఈ సెషన్ క్యాలెండర్ చూసిన తర్వాత మీకు ఈశ్వరింతే మీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ టైటిల్ ఇచ్చేసేయండి, ఎవరికైనా ఇంకెవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోండి. ఇదే కదా ఇచ్చి ఆల్వేజ్, ఇది ఫస్ట్ టైం కాదు కదా. బ్రిటర్స్ అదే అంటున్నారు, ఎప్పుడైనా గవర్నమెంట్ ఇంపార్టెంట్ బిల్స్ పాస్ చేస్తే, వకఫ్ బిల్ కానీ మిగతా ఎస్ఐఆర్ దాని గురించి డిస్కషన్, ఈ ఆపోజిషన్ స్కిప్ చేస్తారండి. ఎందుకు? ఇదే ప్రాబ్లం అనమాట వాసుదేవన్ గారు. ఈ వాళ్ళ పార్టీ వాళ్ళే అడుగుతున్నారు ఇప్పుడు, మీరు ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు, మీరు చేయలేకపోతే మీరు రాజీనామా చేసి మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇంకెవరికైనా అప్పగించి వెళ్ళిపోండి. శశి థరూర్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకురారు. శశి థరూర్ని అసలు ఒక డెలిగేషన్, పార్టీ డెలిగేషన్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో కూడా లేకుండా బీహార్. ఎందుకు? ఏదోదో చిల్లర రోల్ పెట్టినారు అందరినీ పార్టీలో, ఆయనకి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన హీ స్పీక్స్ హిస్ మైండ్ అంటాం ఇంగ్లీష్, ఆయన చెప్పాల్సిన చెప్తారు ఎప్పుడు.
ఈ డజన్ బాదర్ హూ ఇస్ ఆన్ అదర్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్. శశితరుడు ఆయనకన్నా స్మార్ట్ ఎవరు ఉండకూడదు పార్టీలో అని రాహుల్ గాంధీకి భయం ఉంది. ఆయనకన్నా హ్యాండ్సమ్ గా, ఆయనకన్నా స్మార్ట్ గా, ఆయనకన్నా బాగా మాట్లాడే ఒక వ్యక్తి ఉంటే వాళ్ళందరూ ఆయన కంపేర్ చేస్తారు కదా, అరే చూడండి శశితరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ మీరు ఎందుకు అట్లా మాట్లాడలేరు అని అడుగుతారు. అఫ్కోర్స్ అడగడానికి వాళ్ళ పార్టీలు ఎవరికి దమ్ లేదండి, ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళ పదవి ఉండదు. మనం చూసాం టామ్ వడక్కర్ నుంచి షెహజాద్ పూనావాలా నుంచి మిగతా అందరి సంగతి మనం చూసాం ఎట్లా జరిగింది, జితేన్ ప్రసాద్ వీళ్ళందరిది. సో ఎండ్ ఆఫ్ ద డే వాసుదేవన్ గారు, లీడర్ అంటే యూ హ్యావ్ టు లీడ్ అండ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. మీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు, మీ కంపెనీ లాస్ లో నడుస్తున్నప్పుడు మీ ఎంప్లాయీస్ అంతా ఇడిసేసి నాకు తెలియదు మీరేం కావాలంటే చేసుకోండి అని చెప్పి పారిపోవడం కాదు. వాళ్ళతో ఉండి వాళ్ళని మోటివేట్ చేసి మనం ట్రై చేద్దాం, మనం ఇంకా విల్ వర్క్ హార్డ్ ఫర్ దిస్ నాకు ఎగ్జాంపుల్ సెట్ చేసిన తర్వాత చేయండి. ఢిల్లీకి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కొడుకు తేజస్వి యాదవ్, కూతురు మీసా యాదవ్, వాళ్ళు ఎవరిని కలవలేదు ఆయన ఎలక్షన్ కన్నా ముందు. మీకు గుర్తుంటుంది బీహార్ ఎలక్షన్ కన్నా ముందు వాళ్ళు డిస్కస్ చేయడానికి వచ్చారు సీట్ ఫార్మేషన్. నేను కలవాలని 3 రోజులు వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదే కుక్క బిస్కెట్ తినిపించి హిమంత బిశ్వ శర్మ పార్టీ విడిచేసి వెళ్ళిపోయి బీజేపీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన అస్సాంలో, నాట్ జస్ట్ అస్సాం, ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఆయన చూసుకుంటున్నారు. ఈ రాహుల్ గాంధీ దగ్గర ఒక కెపాసిటీ ఉంది, పార్టీ నుంచి మంచి మంచి వాళ్ళని తీసి బయటేసేస్తాడు. వాళ్ళందరూ వెళ్ళి మిగతా పార్టీకి వెళ్ళి సూపర్ స్టార్లు అయిపోతారు. ఇది రాహుల్ గాంధీ కెపాసిటీ, అది మనం మెచ్చుకోవాలి. ఆయనకు అదొకటి తెలుసు ఎట్లా చేయాలని చెప్పి. మంచి మంచి లీడర్షిప్ ఉన్న కెపాసిటీని ఎవరెవరు ఉన్నారు, గులాం నబీ ఆజాద్ కానివ్వండి, మిగతా ఎవరైనా వాళ్ళందరినీ పార్టీ నుంచి బయట తీసి, ఎందుకంటే ఆయనకన్నా ఏం చెప్తారు, ఒక కేపబుల్ గా ఎవరు ఉండకూడదు పార్టీలో, ఆయనకన్నా స్మార్ట్ గా కనిపించేది ఎవరు ఉండకూడదు, ఆయనకన్నా మంచి మాట్లాడే కెపాసిటీలో ఎవరు ఉండకూడదు, ఆయన్నే ఉండాలి, ఆయన మీద కెమెరాలు ఉండాలి. ఏదో ఒక రిబల్ క్యాండిడేట్ లాగా ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి అంతా డ్రామా కంప్లీట్. ఈవెన్ ఆ BMW బైక్ మీద కూర్చొని చూడండి, అంతా డ్రామా అది. ఆ కెమెరా పెట్టారు, రెడీయా, చలో చాలు నేను ఇప్పుడు పోషిస్తాను మీకు చూడండి. ఇది దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. లీడర్షిప్ అది కాదండి. లీడర్షిప్ ఇస్ హౌ యూ వర్క్ బిహైండ్ ద సీన్స్. బంగ్లా మీద వీళ్ళ టేక్ ఏమై ఉంటుంది సార్? ఇప్పుడు బంగ్లా మీద సరే ఇప్పటిదాకా పార్లమెంట్లో సాటి ఎంపీలే ఆయన కోసం బీజేపీ అంటే సరే అధికార పక్షంలో ఉంది, కాంగ్రెస్ ఎంపీ అడిగారు, సిపిఎం ఎంపీ అడిగారు, అయినా కూడా ఆయనేమో బిందాస్ ఆయన జర్మనీలో ఉన్నాడు. ఇవాళ బంగ్లాదేశ్లో ఇంత హింస జరుగుతుంది కదా, వాళ్ళు ఇమీడియట్గా ఈ ప్రశ్న అడిగామనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా మాట్లాడారా దీని గురించి అని ఎదురు ప్రశ్న ఇస్తున్నారు. ప్రాబ్లమ్ ఇస్ సింపుల్. మీరు ఒక అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్, అది మీ అధికారం, ఇది దట్ ఇస్ ద గివెన్ రైట్ ఫర్ యూ. కానీ ఈయనేం చేస్తాడు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తారు, ఓడిపోయిన ఎలక్షన్ ని జస్టిఫై చేస్తారు. లేదు హర్యానా మేమే గెలిచాం, మహారాష్ట్ర మేమే గెలిచాం, మీకు తెలియదా, బీహార్ కూడా మేమే గెలిచాం, కానీ 6 సీట్లు వచ్చిన మాకు గవర్నమెంట్ ఫామ్ చేయలేదండి, మాకు 600 సీట్లు రావాలండి బీహార్లో, ఉన్నదే 234 ఎంతో. కానీ అది కాదు, నాకు 60 సీట్లు కావాలండి, నాకు 160 సీట్లు కావాలి. నేను పోటీ చేయలేదా, నేను 60 సీట్లు కూడా ఇవ్వలేదు మీకు మీ అలయన్స్ పార్ట్నర్. వాళ్ళకి తెలుసు మీ కెపాసిటీ, విన్నింగ్ కెపాసిటీ ఎంత ఉందని. తేజస్వి యాదవ్ గారు అడగండి, చెప్తారు ఎంత కెపాసిటీ ఉంది రాహుల్ గాంధీ దగ్గర, విన్నింగ్ కెపాసిటీ ఉందా లేదా. ఇది వాసుదేవన్ గారు, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక సోల్ సర్చింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ అదే అంటారు. అంటే కాంగ్రెస్ లోనే ఒక ఏం చెప్తారు, ఒక ఆత్మశోధన చేసుకోవాలి, వాళ్ళు ఆత్మశోధన చేసుకోవాలి. దట్స్ ద రైట్ వర్డ్ యు గాట్ ఇట్. అది చేసుకొని ఈయన పనికి రాడు, ఈయన తీసి పక్కన పెట్టి మంచి లీడర్ని తీసుకొచ్చి వీళ్ళట రన్ ద పార్టీ. నరసింహరావు లాంటి ఒక ఇంత అస్ట్యూట్ లీడర్ని ఆ పార్టీ చాలా ట్రై చేశారండి కిందకి దింపడానికి. ఎందుకంటే ఆయన సోనియా గాంధీని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. దానికోసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ ఏఐసిసి లోపల కూడా అలౌ చేయలేదు, హైదరాబాద్ పంపించారు. ఆయన సంజయ్ గాంధీ ఫ్యూనరల్ అయితే ఢిల్లీలో జరిపారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అండి, ఆయనకు సమాధి తయారు చేస్తారు. ఆయన ప్రధానమంత్రి ఉండేనండి. ఇది అర్థం కాదు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ చరణ్ సింగ్, చంద్రశేఖర్ వీళ్ళందరూ. కానీ చంద్రశేఖర్ కూడా లేదనుకుంటా, ఆయన బలియా తీసుకెళ్లారు ఆయన బాడీ. అవును, చంద్రశేఖర్ బలియా అండి. సో వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? ఈ లీడర్షిప్ లేని మనిషి, ఇన్కేపబుల్ అయిన మనిషిని ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకొచ్చి లేనల్ మిసితో నిర్వర్తించి ఫోటోలు తీపిస్తారు. వై? ఇన్ వాట్ కెపాసిటీ? లయనల్ మెస్సీ ప్రధానమంత్రిని ఇన్వైట్ చేశారా? లయనల్ మెస్సీ ఇంకెవరైనా ఇన్వైట్ చేశారా? రాహుల్ గాంధీ ఎందుకండి? ఆయన స్పాన్సర్ చేశారా లయనల్ మెస్సీ టూర్? ఆయన పెద్ద ఇంటర్నేషనల్ ఫుట్బాలర్ ఆయన. ఇదే అర్థం కాదు. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఆస్క్.
బీజేపీ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి రాహుల్ గాంధీ పోతేనే ప్రాబ్లం. రాహుల్ గాంధీ సీన్ లో లేడు అనుకోండి, బీజేపీకి పెద్ద టెన్షన్ అది. రాహుల్ గాంధీ ఉండాల్సిందే, వాళ్ళ స్టార్ క్యాంపెయినర్. ఏ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేస్తారో అక్కడ అన్ని కాంగ్రెస్ ఓడిపోతుంది. అది మనం చూసాం కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ బీహార్, సీమాంచల్ రీజన్ లో క్యాంపెయిన్ చేశారు, చేసిన సీట్లు అన్ని ఓడిపోయారు కాంగ్రెస్. పెద్ద పెద్ద డ్రామా చేశారు, ర్యాలీలు తీశారు, ఓట్ చోరీ అన్నారు, మిగతా స్టేట్ నుంచి అందరూ సీఎంలు పిలిపించుకున్నారు. ఏమైంది లాస్ట్ లో 6 సీట్లు వచ్చినాయి, ఓవైసీకి 5 సీట్లు వచ్చినాయండి. చాలా తక్కువ సీట్లు పోటీ చేసిన ఓవైసీకి 5 సీట్లు వచ్చేసి. దిస్ ఇస్ వేర్ కాంగ్రెస్ నీడ్స్ టు అండర్స్టాండ్ ఇట్. లీడర్షిప్ ఈజ్ అ ఫెయిలియర్. రాహుల్ గాంధీ ఈజ్ అ టోటల్ ఫెయిలియర్. ఆయన్ని పక్కన పెట్టి పార్టీ ఒక కొత్త ఏమైనా చింతన్ బైఠక్ జరిగే అవకాశం ఉందా సురేష్ కొచ్చాటిల్ గారు? చింతన్ బైఠక్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? మనకు గుర్తుందా ఒకసారి హైదరాబాద్ లో జరిగిన చింతన్ బైఠక్? జైపూర్ లో కూడా చేశారు ఒకటి, రాజస్థాన్ లో చింతన్ బైఠక్. చింతన్ బైఠక్ చేసిన తర్వాత ఒక డిసిషన్, ఓకే ఏదైనా ఒక డిసిషన్, సరే రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నుంచి he should resign and put another leader of opposition from Congress అని చెప్పి చేస్తారండి? దమ్ము లేదు వాళ్ళకి. చింతన్ బైఠక్లు ఏంటి? యు ఆర్ అసైనింగ్ ద ఫెయిలియర్ ఆన్ సంబడి. ఓడిపోయారు. అది విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఒక 10 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళు క్యాప్టెన్సీ నుంచి తీసేస్తారండి. 10 ఎందుకు 5 మ్యాచ్లు ఓడిపోతే తీసేస్తారు, ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద, పర్ఫార్మ్ చేయలేదని చెప్పి. రాహుల్ గాంధీ కేసులో లేదు. ఏం చెప్పాలంటే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ ఏం చెప్పారంటే, అది మేము ఓడిపోలేదండి, ఆ బాల్ బాగలేకుండే, ఆ పిచ్ అంతా డాక్టర్ చేశారు, వీళ్ళు పిచ్ అన్ని మాడిఫై చేశారు, అక్కడ మా వాళ్ళు మా వ్యతిరేకంగా చాలా మంది క్యాంపెయిన్ నడిపిస్తారు, బ్లాక్ మ్యాజిక్ చేశారు, దానికోసం మేము మ్యాచ్ ఓడిపోయాము. మేము మ్యాచ్ ఓడిపోలేదు, యాక్చువల్లీ గెలిచాం మేము అంటాం. ఇది ప్రాబ్లం. ఆమె బ్రింగింగ్ క్రికెట్ పాలన్స్ ఉంటుంది, ఎందుకంటే ప్రేక్షకులు ఈజీగా అర్థం చేసుకుంటారు. లీడర్షిప్ అనేది మీకు కెపాసిటీ లేకుంటే మీరు పక్కన జరిగిపోండి. మీ ఎక్స్క్యూజ్లు ఓట్ చోరీ గీ చోరీ ఏం నడవదు. మీ సుప్రీంకోర్టు కూడా అడిగారు మీ దగ్గర, అఫిడవిట్ ఫైల్ చేశారని అడిగారు, చేయట్లేదు. ఇది ఇంకా చెప్పుకుంటారు. ఇప్పుడు అస్సాం ఓడిపోతే అక్కడ ఇదే కథ ఉంటుంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో నేను చెప్పాను చూడండి, రేపు సపోజ్ హైపోథెటికలీ బీజేపీ కలిసింది అనుకోండి, లేకుంటే బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లయినా లాస్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి 0 సీట్లు, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ సిపిఎం కి 0 సీట్లు. ఆలోచించండి. అస్సాంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ లో మనం చూసాం వీళ్ళ సంగతి ఏమైందని. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఫస్ట్ ఫేజ్ చూసాం. అదే ఉంటుంది వీళ్ళ సంగతి. మహారాష్ట్రలో మీరు రాహుల్ గాంధీని లోకల్ బాడీ ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసుకుంటూ చూసారు ఎక్కడ కనపడలేదు ఆయన. సరే ఆయన ఉంటారు అది లోకల్ బాడీ కదా, నేను ఎందుకు రావాలి, కరెక్ట్, ఐ కెన్ యాక్సెప్ట్ దట్ పాయింట్. బృహన్ ముంబై కార్పొరేషన్ వస్తుందండి, ఆదిత్య ఠాకరే, రాజ్ ఠాకరే హ్యావ్ ఫార్మ్డ్ అన్ అలయన్స్. కాంగ్రెస్ వద్దు, కాంగ్రెస్ వాళ్ళు మాలు కూడా మాకు వద్దు. రాహుల్ గాంధీ వెళ్ళి ముంబైలో క్యాంపెయిన్ చేస్తారా? దాని తర్వాత చూడండి ఎన్ని సీట్లు వస్తుంది కాంగ్రెస్ లో. ఉన్న సీట్లు కూడా పోతాయి. దట్స్ అన్ అష్యూర్. వాళ్ళకు పాసిబుల్ ఉన్న ముంబైలో ఉన్న ముస్లిం మెజారిటీ సీట్లు ఉన్నాయి, అది కూడా పోతాయి. కానీ సురేష్ గారు, ఒక డేంజరస్ అబ్జర్వేషన్ కదా ఇది. ప్రధాన ప్రతిపక్షం క్రమేపీ బలహీనపడుతూ రావటం అనేది దేశ రాజకీయాలకు అంత మంచి పరిణామం కాదేమో అనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఆపోజిషన్ ఎప్పుడు రాహుల్ గాంధీ ఒక ఆపోజిషన్ లీడర్ గా ఉండి ఫ్రంట్ నుంచి లీడ్ చేయడం, కెపాసిటీ టు యాక్సెప్ట్ డిఫీట్ అది లేదు ఆయనకు. చిన్నప్పటి నుంచి ఏమవుతుందంటే, ఇంగ్లీష్లో అంటారు యూఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్. మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే మీ ఒక స్కూల్ చిల్డ్రన్ లాగా, 4th క్లాస్ స్కూల్ పోరాడు ఎగ్జామ్ లో మంచి మార్కులు రాకపోతే ఎగ్జామ్ పేపర్ ని బ్లేమ్ చేస్తారు, టీచర్ ని బ్లేమ్ చేస్తారు, పేపర్ కరెక్ట్ చేసిన బ్లేమ్ చేస్తారు, అందరినీ తప్పొడతారు. వీళ్ళు చేసిన దానికి నేను బాగానే రాశాను కానీ నాకు మార్కులు దేనికోసం రాలేదని. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అంటారు, కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్. అది కాంగ్రెస్ పార్టీ సంగతి కాదు. నువ్వు చదవలేదు, నువ్వు బాగా పర్ఫార్మ్ చేయలేదు, నువ్వు రాయలేదు అంటే చెప్పాను అనుకోండి, నెక్స్ట్ టైం అట్లీస్ట్ వీళ్ళు ట్రై అండ్ కరెక్ట్ హిమ్సెల్ఫ్. కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తున్నాడని చెప్పడానికి పార్టీల ఎవరి దగ్గర దమ్ముందా? లేదు. వాళ్ళ మమ్మీ కూడా చెప్పట్లేదు. ఎన్నోసార్లు శరద్ పవార్ గారు చెప్పారు, ఈయన వచ్చి మళ్ళీ సవర్కర్ గురించి మాట్లాడుతున్నారు. మహారాష్ట్ర లాంటి స్టేట్ లో సవర్కర్ ఇస్ అ రివియర్డ్ ఫిగర్. వాళ్ళకు పెద్ద ఒక ఈక్వలెంట్ ఆఫ్ మహాత్మా గాంధీ. అక్కడ కూడా మీరు వెళ్ళి చెప్తారు సవర్కర్ కాదు, నేను ఆమె గాంధీ. అరే మీ గాంధీ ఫేక్ గాంధీ, అది మీ నాన్నగారి పేరు. అది మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు గాంధీ? ఆయన పాప ఏం ట్రీట్ చేశారు మనకు అందరూ తెలుసు. ఫిరోజ్ గాంధీ సమాధి ఢిల్లీలో ఉందా? లేదు కదా. ఎందుకు? వీళ్ళ ఫ్యామిలీలో అందరూ సమాధులు ఢిల్లీలో ఉన్నాయి కదా, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ. మరి ఫిరోజ్ గాంధీని ఎందుకు తీసుకెళ్లి అలహాబాద్ లో వేసేసారు? ఇది అడగాల్సింది మనం. ఆయన నెహ్రూని ఎక్స్పోజ్ చేశాడు. నెహ్రూ టైంలో జరిగిన స్కామ్ ఇంక్లూడింగ్ జీప్ స్కామ్ ఫస్ట్ ఎక్స్పోజ్ చేసింది ఫిరోజ్ గాంధీ.
దానికోసం ఆయన పార్టీ నుంచి డెలిగేట్ చేసేసారు. అది కాకుండా ఫ్యామిలీ నుంచి తీసి బయటకు పడేశారు. నాకు తెలుసు, ఐ కెన్ పర్సనల్ అనెక్డోట్ ఉంది, కానీ ఇక్కడ పబ్లిక్ ఫోరం లో చెప్పలేను నేను. ఐ నో సంబడి హు వాస్ డెల్ట్ విత్ ఫిరోజ్ గాంధీ పర్సనల్. సో ఆయన చెప్పిన ఫ్రస్ట్రేషన్ ఆ టైంలో అది నా ఫ్యామిలీలో, ఐ కెనాట్ సే హూ ద పర్సన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ హూ స్పోక్ టు ఫిరోజ్ గాంధీ అని చెప్పారు. ఆయన ఎట్లా ట్రీట్ చేశారని మొత్తం కరేపాకు పడేసినట్టు తీసి బయట పడేశారు ఫ్యామిలీ నుంచి బయటికి నెహ్రూ. బికాస్ ఈ ఎక్స్పోజ్ నెహ్రూ స్కామ్. జీప్ స్కామ్ లో కృష్ణమేనం చేసిన పాత జీపులు కొని కొత్త జీపులు బిల్లు పెట్టి డబ్బులు తీసుకున్న దాంట్లో ఇట్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ స్కామ్. అది చేసింది దానికి నెహ్రూ అండ్ కృష్ణమేనం. అండ్ దాన్ని పార్లమెంట్ లో ఎక్స్పోజ్ చేసిన మంచి వాస్ ఫిరోజ్ గాంధీ. దానికోసం దాని తర్వాత రెలిగేట్. ఇదే ప్రాబ్లం ఈ పార్టీలో. మీరు చూడండి ఎన్ని నేతలు దే హ్యాడ్ టాల్ లీడర్స్. ఒక్కొక్క టైంలో ఎంత ఎంత సూపర్ లీడర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఆ టైంలో. ఇప్పుడు కూడా తక్కువ కాదు, వాళ్ళ దగ్గర మంచి లీడర్స్ ఉన్నారు, కానీ వాళ్ళని పైకి రానియారు. ఈయనకన్నా స్మార్ట్ అయిపోతారు కదా వాళ్ళు, ఈయనకన్నా బాగా పర్ఫార్మ్ చేస్తారు కదా, వాళ్ళని భయం ఉంది. ఏం చెప్తారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది రాహుల్ గాంధీ. అవును, అది మీ సైకాలజీ అడిగి చెప్తారు వాళ్ళు. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సురేష్ కొచ్చట్ల గారు, రేపు కనీసం బడ్జెట్ సెషన్స్ లో అయినా కనిపిస్తాడా? వస్తారండి, వచ్చి ఏం చేస్తాడు, ఒక స్పీచ్ ఇస్తాడు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ స్పేస్ లో ఉన్న దానికి ఒక ప్రివిలేజ్ ఉంటుంది, స్పీకర్ టైం ఇస్తారు. మొత్తం 3 గంటల సేపు కాంగ్రెస్ అన్నా కానీ ఈయన 3 గంటలు, ఈయన 2 గంటలు మాట్లాడతారు. మిగతా ఎవరికి ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత. సరే నేను తక్కువ మాట్లాడతాను, మిగతా వాళ్ళు మాట్లాడిన అది చేయరు, ఎందుకంటే టెలివిజన్ నేను కనిపించాలి కదా. ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆ ట్విట్టర్ లో కనిపిస్తారు చాలా మంది జోకర్లు, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ బ్యానింగ్ ఆర్ఎస్ఎస్ అని. వీళ్ళు ఆర్ఎస్ఎస్ పోయి వీళ్ళ పార్టీ బ్యాన్ అయిపోతుంది, ఇండియాలో ఉండదు పార్టీ. మీరు చూడండి, ప్రతి భారతదేశంలో జరిగిన ప్రతి దాన్ని వీళ్ళ పార్టీ పాకిస్తాన్ వైపు నుంచి సపోర్ట్ తీసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నారు కదండి. ఇప్పుడు ఏం కాంగ్రెస్ పార్టీ నుంచి మన వైపు నుంచి ఫెయిల్యూర్స్, ఎంతసేపు ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, వాళ్ళందరినీ మనం తీసేద్దాం, మన అందరు కలిసి వీ విల్ మేక్ ఎ సీరియస్ ఎఫర్ట్ అండ్ రిమూవ్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ రూల్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ కర్ణాటక అని చెప్పండి. రాహుల్ గాంధీ దగ్గర దమ్ ఉంటే చెప్పడు, ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అదే కదా. ఆ ఓట్ బ్యాంక్ పోతే ఏం చేసుకుంటారు? అదే మమతా బెనర్జీ కూడా భయపడుతుంది. మమతా బెనర్జీ అంటుంది, మీరు అబ్జర్వర్స్ ని పెట్టారా? అట్టట్ట పెడతారండి అబ్జర్వర్స్ ని. అరే ఎలక్షన్ కమిషన్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ని అబ్జర్వర్స్ గా పెడుతున్నాయి, వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాను. దిస్ షోస్ భయపడుతున్నారు లోపల నుంచి. మోదీ అనగానే, అమిత్ షా అనగానే వీళ్ళు అనుకున్నారు ఏదో ఒక టర్మ్ లో ఉంటారు, 2 టర్మ్, 3వ టర్మ్ నడుస్తుంది, 4వ టర్మ్ కూడా పక్కలాగా అనిపిస్తుంది. ఏం చేస్తారు? ఆల్రెడీ 50+ అయిపోయారు రాహుల్ గాంధీ. ఇంకా ఎన్ని అక్కడ నితిన్ నబీన్ ఆయనకన్నా 5 సంవత్సరాలు తక్కువ పార్టీ ప్రెసిడెంట్ అయిపోయారు. అక్కడ 80 సంవత్సరాల మల్లికార్జున్ ఖర్గే గారిని ఒక పార్టీ ప్రెసిడెంట్ గా చేసి పెట్టారు. ఇది సంగతి. సో కాంగ్రెస్ పార్టీ ఒక అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కారిడార్ మాదిరి అయిపోయినట్టుంది ఇప్పుడు ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సురేష్ గారు. మొత్తానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యాబ్సెన్స్ అనేది ప్రత్యేకించి, అంటే యాబ్సెన్స్ ఇన్ ది సెన్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన బాధ్యత పార్లమెంట్లో ఉంది, మాట్లాడాలి. చివరికి పక్క పార్టీ వాళ్ళ చేత, తనకన్నా తక్కువ సీట్లు ఉన్న పార్టీ నా ఎంపీల చేత చెప్పించుకునే పరిస్థితి రావడం అనేది కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు. నేచురల్గా వెనకటి జనరేషన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి హృదయాల్ని కలిచివేస్తుంది. బట్ ఈయన మాత్రం BMW షికారు చేస్తున్నారు జర్మనీలో. ఈ ఫేట్ మార్చడానికి ఆయన